ఇకపోతే సార్ మీరు అడిగినట్టు పాపం ఇవాళ రాష్ట్రంలో ఉన్న మంత్రి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్తే అంటే అంత పనికి మాలిన ప్రభుత్వం అని మీది, అంత దద్దమ్మ ప్రభుత్వం అని, ఈ మాత్రం పోలీసింగ్ లేని ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు మంత్రులే స్వయంగా. మీ హోంమంత్రి ఒక చేతగాని వాడని మీరు ఒప్పుకుంటున్నారు. వాస్తవం మేము అదే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పోలీసులకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు. క్రిమినల్స్ పట్ల నేరాల్ని అదుపు చేయడంలో, నేరస్తుల విషయంలో కఠినంగా ఉన్న విషయంలో ఎక్కడ కూడా పోలీసులకు అదుపు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయించుకుంటుంది పోలీసుల్ని. అందుకనే నేరాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పేరిట ఇవాళ రౌడీలందరూ కూడా అందులో చేరి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడం, ప్రత్యేకించి బీఆర్ఎస్ పైన దాడులు చేయడం చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నారు కాబట్టి ఇక మిగతా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి పోలీసింగ్ లేకుండా పోయింది. ఇవాళ ఎవరైతే మంత్రి మాట్లాడిండో సరే, ఆయన మాట్లాడిన విషయంలో అది నిజం కాకపోయినప్పటికీ పోలీసింగ్ మాత్రం అంత దరిద్రంగా తయారైంది అనేది మాత్రం ఒప్పుకుంటున్నందుకు ఆ మంత్రికి ధన్యవాదాలు. మీ హోంమంత్రి అంతా పనికిమాలిన వాడు ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు. అన్ని శాఖల్లో కూడా గంతే ఉంది, ఒక పోలీస్ శాఖే కాదు. మిగతా శాఖలు అసలు పని చేస్తలేవు, ప్రభుత్వం పని చేయిస్తలేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రెండూ లేవు. ఉన్నదల్లా అడిగిన వాళ్ళపైన కేసులు పెట్టి గొంతులు నొక్కడం, ఇట్లాంటి ఎన్నికలు వచ్చిన సందర్భంలో పోలీసులు వాడి దౌర్జన్యం చేయడం, గుండాయిజం చేయడం, రౌడీయిజం చేయడం. రాత్రి నుంచి కూడా సూర్యాపేటలో కాంగ్రెస్ రౌడీ ముక్కలు అడ్డగోలుగా మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంపిణీ చేస్తూ వెళ్ళి అడిగిన మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలను కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తుంటే అక్కడికి వచ్చిన స్థానిక పోలీసులు కనీసం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసే స్థితిలో లేరు. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఎక్కడికక్కడ బుద్ధి చెప్తున్నారు సరైన పద్ధతుల్లో. ఆ మహిళా కార్యకర్తలు కూడా సరైన పద్ధతిలో బుద్ధి చెప్తున్నారు. పేరు మోసిన రౌడీలు అనుకున్న వాళ్ళకి కూడా ప్రజల చైతన్యం, సూర్యాపేట ప్రజల చైతన్యవంతులు. తప్పకుండా ఇటువంటి రౌడీజాన్ని, గుండాయిజాన్ని, భూస్వాముల పెత్తనాన్ని తిప్పికొట్టిన వాళ్ళు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ విధి నిర్వహణలో విఫలమవుతుంది అనేది వాస్తవం. దాన్ని మంత్రి గారు ఒప్పుకున్నందుకు సంతోషం.